తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికను జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారడంతో పాటు పలు వాతావరణ వ్యవస్థలు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 6 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. జూన్ 27 వరకు అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోంది. అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో గాలుల్లో తేమ శాతం పెరిగి భారీ వర్షాలకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర మధ్య జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం నెలకొనగా రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో అక్కడక్కడ వేడి గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. వర్షాలు, వడగాడ్పులు ఒకేసారి ప్రభావం చూపే పరిస్థితులు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ వరకు అనేక జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం కనిపించనుంది. గత కొంతకాలంగా తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భూగర్భ జలాల స్థాయిలు పెరగడం, వ్యవసాయ పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడడం వంటి ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు. అయితే వర్షాలతో పాటు పిడుగుల ప్రమాదం కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో సంభవించే సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, భారీ హోర్డింగ్ సమీపంలో ఉండరాదని హెచ్చరించింది. వర్షాల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇక రైతులకు కూడా పలు సూచనలు జారీ చేశారు. పొలాల్లో పనిచేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులు కనిపిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, వ్యవసాయ పరికరాలను బహిరంగ ప్రదేశాల్లో వదిలిపెట్టొద్దని సూచించారు. అలాగే పశువులను కూడా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. విస్తరణతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం పూర్తి స్థాయిలో ప్రారంభమైనట్లుగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని వారాలుగా నమోదైన అధిక ఉష్ణోగ్రతలకు ఇక క్రమంగా బ్రేక్ పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో నీటి నిల్వలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున స్థానిక సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లుగా అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొత్తంగా చూస్తే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 6 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండల నుంచి ఉపశమనం లభించనున్నప్పటికీ మరోవైపు పిడుగులు, భారీ వర్షాల కారణంగా సంభవించే ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.